నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది 10 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం 3 పొడవాటి బంగాళాదుంపల్ని తీసుకున్నాను. ఈ బంగాళాదుంపల పైన ఉన్న తొక్కని ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇలా తొక్క తీసిన తర్వాత మనం ఈ బంగాళాదుంపల్ని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఎప్పుడైనా మనము బంగాళాదుంపలు పొడవుగా ఉన్నవే తీసుకోవాలండి. అప్పుడే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ లెంతీగా వస్తాయి, అచ్చం బయట దొరికేలాగా. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని నేను వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్నానండి. ఒకసారి వాష్ చేసుకొని స్ట్రైనర్లోకి వేసుకున్నాను. స్ట్రైనర్లోకి తీసుకుంటే మనకి వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. అలాగే మనకు తడి అంతా పోయేలాగా ఒక కాటన్ క్లాత్ పైన ఈ పీసెస్నన్నీ ఇలాగ వేశాను. సో ఇవి ఆరేలోపు నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం రెడీ చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఆరబెట్టుకున్నాం కదా, ఈ పొటాటో పీసెస్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. అలాగే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్రై చేస్తున్నప్పుడు. సో ఇలాగా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎప్పుడైనా సరే 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. సో ఇలాగ నేను మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ని మొత్తం నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను మీకు ముందుగా చెప్పాను కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ని 50% మాత్రమే ఫ్రై చేయాలి అని. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత 50% ఫ్రై చేసుకున్నవన్నీ ఒకటేసారి వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో నాకైతే నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. సో పైన ఇలాగ మసాలా, కొంచెం సాల్ట్, అలాగే మ్యాగీ మసాలా మీరు స్ప్రింకిల్ చేసుకొని ఇలా పైకి కిందికి అంటే మనకు మసాలా ప్రతి ఒక్క ఫ్రెంచ్ ఫ్రైకి తగులుతుంది. సో చూసారు కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి. ఇది టమాటో కెచప్ కానీ సాస్తో కానీ ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. పైన చూడ్డానికి క్రిస్పీగా, అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.